హలో గైస్, సో నేను చేసే వీడియో ఇది ప్రతి ఒక్క ఆడపిల్ల ఆవేదన. సో వాళ్ళ బాధ అంటే నేను ఈ వీడియో చేయగానే ప్రతి ఒక్కరు మారతారని కాదు, సో అట్లీస్ట్ ఒక ఆడపిల్లను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని, సో అటువంటి ఆలోచన తెచ్చుకోకుండా ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. అంటే నేను చేసే వీడియోలో వల్ల కొంతమంది లైక్ ఎట్లా అంటే కొంతమందికి అలాంటి ఆలోచనలు తెచ్చుకోకుండా ఉన్నా కూడా సో అది నాకు సాటిస్ఫాక్షనే. ఎందుకంటే సో ఒక ఆడపిల్ల, అదే ఆడపిల్ల నా ఇంట్లో ఉంటే ఒక నా చెల్లికి బాధ వస్తే ఎట్లా బాధపడతాను, లేకపోతే రేపు పొద్దున సో నాకు ఒక ఆడపిల్ల కొడితే నేను సో ఆమెను ఇబ్బంది పెడితే ఎలా బాధపడతాను, సో అలాంటి ఫీల్ తోడే ఉన్నా కాబట్టి అట్లీస్ట్ కొంతమంది ఆడపిల్లని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పేసి వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఈ రోజుల్లో సో చాలా రేప్స్ జరుగుతున్నాయి. సో అది ఏంటంటే కొంతమంది బయట వేస్ట్ వాళ్ళు ఉంటారు కదా, సో బాయ్స్, సో బయట అంటే వేస్ట్ వాళ్ళు చిల్లరాలు కాకుండా ఇంట్లో కూడా ఒక ఆడపిల్లకు సెక్యూర్ లేదు. అది ఎట్లా అంటే కొన్ని సిచ్యువేషన్స్ చూస్తున్నాం. రీసెంట్గా కూడా కొన్ని సోషల్ మీడియాలో జరిగినాయి. సొంత తండ్రి దగ్గర కూడా సో ఆమెకు సెక్యూరిటీ లేదు. కొన్ని సిచ్యువేషన్స్ అయితే సొంత అన్నయ్య దగ్గర కూడా ఆమెకు సెక్యూరిటీ లేదు. ఎందుకంటే ఒకప్పుడు గాంధీ ఏం చెప్పిండంటే నిజమైన స్వాతంత్రం అంటే ఒక ఆడపిల్ల అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగినప్పుడే అదే నిజమైన స్వాతంత్రం అన్నారు. బట్ ఈరోజు అర్ధరాత్రి కాదు కదా, ఒక మధ్యాహ్నం సో 10 మంది ఉన్న చోట ఒక అమ్మాయి స్వేచ్ఛ తిరగలేకపోతుంది. అంటే ఇలాగే చూసుకుంటూ పోతే సో రేప్స్ ఎక్కువ అవుతున్నాయి, హత్యలు ఎక్కువ అవుతున్నాయి. సో ఈ లైక్ ఈ వరల్డ్లో ఒక మనం మాత్రమే స్వేచ్ఛగా బతకాలా, ఒక ఆడపిల్లని స్వేచ్ఛగా బ్రతకనియద్దా. సో ఏ రంగాల్లో చూసినా కూడా సో అమ్మాయిని ఎదగనియకపోవడం, ప్లస్ మళ్ళా సో కొంచెం ఇలా సో రేప్స్ కానీ ఇబ్బంది పెట్టడం. సో కొంచెం అంటే ఆమెకి ఎట్లా ఫీలింగ్ తెప్పిస్తున్నారంటే ఒక ఆడపిల్ల పుడితే ఒక ఆడపిల్ల పుట్టడమే నా పాపమా అనే ఫీలింగ్ తెప్పిస్తున్నారు సో ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో. అండ్ అలాగే కొంతమంది ఎట్లా అంటే ఒక అమ్మాయి ఏదైనా ఫీల్డ్లో ఎదగాలనుకుంటే ఆమెతో కొంచెం మిస్బిహేవ్ చేస్తారు. అంటే సో నాతో ఇట్లా సైడ్కి వస్తావు, అట్లా చేస్తావు, ఇట్లా చేస్తావు, నీకు హెల్ప్ చేస్తాను, నిన్ను సో ఎదిగేలా చేస్తా అని చెప్పేసి కొంచెం పిచ్చిగా మాట్లాడతారు. అంటే ఆమె కష్టపడి ఆ ఫీల్డ్లో ఎదుగుదాం అనుకుంటే సో వాళ్ళు కొంచెం నాతో ఇలా సైడ్కి వస్తావా, సో నాతో రూమ్లోకి వస్తావా, నీకు హెల్ప్ చేస్తా అని ఇట్లా పిచ్చిగా మాట్లాడతారు. సో కాబట్టి ఇట్లా అంటే ఈ కొన్ని రియల్ లైఫ్లో జరుగుతున్నాయి. అది ఎట్లా అంటే కొన్ని సినిమా ఫీల్డ్లో కానీ సో ఇటువంటివి జరుగుతాయి. సో అట్లనమాట. అంటే ప్లీజ్ దయచేసి చెప్తున్నా, సో బయట ప్రతి ఒక్క ఆడపిల్లను గౌరవించండి. సో ఎందుకంటే కొంతమంది అయితే పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళకు ఒక ఆడపిల్ల పుడితే వాళ్ళు కొంచెం బయట సొసైటీ ఇట్లా రేప్స్ కానీ ఇటువంటి జరిగితే సో వాళ్ళు కూడా టెన్షన్ పడిపోయి వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే సరే పదే పరిస్థితి నా ఆడపిల్లకి వస్తే ఎట్లా అని చెప్పేసి సో వాళ్ళు కూడా బాధపడుతున్నారు. కాబట్టి కొంచెం ఆలోచించండి. అంటే నేను చెప్తే లక్షల మంది, వేల మంది మారతారని కాదు, మారాలి కూడా. అంటే మార్పు అనే ఏదైనా కూడా ఒక్కరితో వస్తుంది కాబట్టి కొంచెం సో అందరూ బాగుండాలి. ఎట్లా అంటే మనం మగవాళ్ళం ఎలా స్వేచ్ఛగా తిరుగుతామో అలా ఆడవాళ్ళు కూడా స్వేచ్ఛగా తిరిగిన రోజే మనకు స్వాతంత్రం వచ్చినట్టు. సో ప్రతి ఒక్కరికి స్వాతంత్రం వచ్చినట్టు. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లకు స్వేచ్ఛ లేదు. సో కొంతమంది వేస్తే కామందులు కూడా సో అంటే ఒక ఆడపిల్ల ఒక ఇష్టం లేని వ్యక్తి జస్ట్ ఆమె సారిని టచ్ చేసినా కూడా ఆమె ఓర్చుకోలేదు. అటువంటివి ఇబ్బంది పెట్టి మరియు చంపేస్తున్నారు. అది కూడా మళ్ళీ చిన్న పిల్లల్ని. కాబట్టి అటువంటివి నా రియల్ లైఫ్లో చూస్తే కొంచెం నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి ప్లీజ్ సో ఆడపిల్లను రెస్పెక్ట్ ఇద్దాం. సో ఎందుకంటే సో మనం ఎలా స్వేచ్ఛ బతుకుతున్నామో వాళ్ళు కూడా అట్లా స్వేచ్ఛ తిరగాలి, వాళ్ళు కూడా స్వేచ్ఛ బ్రతకాలి. సో కాబట్టి ఇది అంటే నేను చెప్పేవి మాటలన్నీ బాధలన్నీ ఒక ఆడపిల్ల బాధ. ఎందుకంటే ఆమె బయటికి వెళ్ళి ఏదైనా చేయాలన్నా కూడా సో బయటికి వెళ్ళి సో అడుగుపెట్టి ధైర్యంగా చేయలేకపోతుంది. ఎందుకంటే సో బయట ఉన్న సమాజం అలా ఉంది. సో ఒక ఆడపిల్లను ఎదగనీయకపోవడం అండ్ అలాగే సో సమాజంలో స్వేచ్ఛగా తిరగనీయకపోవడం, సో ఇది చాలా జరుగుతుంది. కాబట్టి కొంచెం మారాలి ప్లీజ్. సో ఎందుకంటే సో ఎవరు బాధ అయినా ఒకటే. సో ఒక ఆడపిల్ల బయట ఆడపిల్లకి అయితే ఇబ్బంది పెట్టడం, మన ఇంట్లో ఆడపిల్లని అయితే ఒకలాగా చూడడం అది కరెక్ట్ కాదు. కాబట్టి సో ఎవరైతే కొంతమంది అబ్బాయిలు వేరే ఆడపిల్లని ఇబ్బంది పెడతారో సో అట్లా పెడితే సో అదే ఆడపిల్ల పరిస్థితి రేపు నీ ఇంట్లో చెల్లికో సో నీ అక్కకు కూడా వస్తుంది. అది మర్చిపోకు. కాబట్టి కొంచెం ఆలోచించండి. సో ఆడవాళ్ళను గౌరవించండి, రెస్పెక్ట్ చేయండి. మన ఇంట్లో ఒక అమ్మలాగా, చెల్లిలాగా, అక్కలాగా అనుకోండి. సో కాబట్టి ఓకే. సో ఈ వీడియో ద్వారా ఎంతో కొంత మోటివేషన్ అందిందని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ వీడియో కొంచెం ప్రతి ఒక్క గ్రూప్లో షేర్ చేయండి, స్టేటస్ పెట్టండి.
సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ఈ వీడియో పైన ఒకసారి కామెంట్ కింద చేయండి. సో ఇటువంటి మంచి మంచి మోటివేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ చేస్తుంటా. సో మంచి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.